విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కళాశాల కొత్త ఫీజులు ఖరారు చేసేందుకు అధికారులు రూపొందించిన నివేదికను సీఎంకు సమర్పించారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం ఫీజుల పెంపుకు అనుసరిస్తున్నటువంటి ప్రామాణికత ఏమిటి అని అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమాచారం అంటే ప్రతిసారి ఫీజులు ఎందుకు పెంచుతున్నారు, కళాశాలలు అందిస్తున్నటువంటి విద్యా నాణ్యత ఏ స్థాయిలో ఉంది, యజమాన్యాల నిబంధనలు పాటిస్తున్నాయా లేదా, అటువంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. నేను ఏమంటున్నానంటే వీళ్ళు జీతాల పేరు చెప్తారు, జీతాలు చక్కగా ఇయ్యరు. 50,000 ఇచ్చి 3 లక్షల జీతం రాస్తారు వాళ్ళు. ఒకవేళ ఆయన అకౌంట్లు వేసినట్టు చూపిస్తారా, ఆయన అకౌంట్ వేసి మళ్ళీ తీసుకుంటారు, అదో రాసుకుంటారు ముందే, వాని చెక్కులు తీసుకుంటారు. ఇప్పుడు లెక్చరర్ ఉన్నాడు, లెక్చరరు వాని చెక్కులు తీసుకుంటారు, చెక్ బుక్ తీసుకొని వీళ్ళే రాసుకుంటారు ముందే. నెలకు 2 లక్షలు వాని అకౌంట్లు వేస్తారు, 1,50,000 డ్రా చేసుకుంటారు. అంటే పెద్ద ఎత్తున మోసం ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతూ ఉంది. ఈ మోసాన్ని నుంచి పిల్లలు కాపాడాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారికి సవినయంగా కోరుతా ఉన్నా. ఇది చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఇది 10 మందికి పంపితేనే అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఈ డేంజర్ నుంచి, ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్.